Bipin Babu's car was safely parked in Bertram Street by the Lighthouse Cinema. He told the driver as he got into the car, just drive by the Ganga. Will you, Sitaram? అయ్యా పుస్తకాల షాప్ నుండి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత లైట్ హౌస్ థియేటర్ పక్కన కారు ఉంది. కారులో ఎక్కుతూనే సీతారాం గంగా నది పక్క నుంచి తీసుకెళ్ళవయ్యా అని ఆర్డర్ చేశాడు. Driving up the Strand Road, Bipin Babu regretted having paid so much attention to the intruder. Intruder means చొచ్చుకుని వచ్చేవాడు అన్నమాట. వాడు వచ్చి ఎవడు రైడ్ ఎలా తగులుకున్నాడు నాకు, ఎవడు ఇతను అని దాని గురించి అలా చింతిస్తూ ఉన్నాడు. అసలు ఎప్పుడు జరిగింది ఇది, నాకు గుర్తు రావట్లేదు. హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ, ఎప్పుడు రాంచీ వెళ్ళలేదే. నో క్వశ్చన్ అబౌట్ ఇట్ వాజ్ ఇన్కన్సీవబుల్ దట్ he should forget such an incident which took place only 6 or 7 years ago. ఒకవేళ 5, 6, 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అయ్యి ఉంటే నేను ఎందుకు మర్చిపోతాను? నాకు అసలు అటువంటి మర్చిపోయే ఛాన్స్ లేదు కదా. హీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ మెమరీ. నాకున్న మెమరీ ఎటువంటి మెమరీయా, చాలా ఎక్సలెంట్ మెమరీ ఉన్నది. బిపిన్ బాబూస్ హ్యాడ్ రీల్డ్ మీన్స్ కన్ఫ్యూజ్డ్ అండ్ బుర్ర తిరిగిపోతుంది కన్ఫ్యూజన్తో. హ్యాడ్ రీల్డ్ వాజ్ హీ లూజింగ్ హిజ్ మైండ్? నా మైండ్ ఏమైనా దొబ్బిందా, నాకేమైనా మైండ్ ఏమైనా పాడైపోయిందా? బట్ హౌ వుడ్ దట్ బీ? అది ఎలా జరుగుతుంది అసలు? హీ వాజ్ వర్కింగ్ డైలీ ఇన్ హిజ్ ఆఫీస్. ఇట్ వాజ్ ఎ బిగ్ ఫర్మ్ and he was doing a responsible job. He was not aware of anything ever going seriously wrong. Only today he spoke for half an hour at an important meeting. And yet అస్సలు నేను జరుపుతుందే పెద్ద ఫర్మ్, అసలు చాలా పెద్ద కంపెనీని నడుపుతున్నాను. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుంటాను. ప్రతి చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంటాను. మీటింగ్లో ఈరోజు కూడా మీటింగ్లో చాలా విషయాలు చర్చించాను. ఇంత ఆర్గనైజేషన్లో నేను ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్న నాకు ఇంత మెమరీ లాస్ జరిగిందంటారా? అసలు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నా మైండ్ ఏమైనా పాడైపోయిందా, నాకు మెమరీ లాస్ జరిగిందా అని చాలా రీలింగ్, అంటే చాలా హీ వాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అన్నమాట. అండ్ యట్ ద మ్యాన్ న్యూ ఎ గ్రేట్ డీల్ అబౌట్ హిమ్. కానీ ఆ మనిషి అంటే నా విషయాలన్నీ కూడా అంతా పోసకొచ్చినట్టు చెప్పాడు. హౌ? హీ ఈవెన్ సీమ్ టు నో సమ్ ఇంటిమేట్ డీటెయిల్స్, చాలా క్లోజ్ మ్యాటర్స్ కూడా నాకు జరిగినటువంటి చిన్న నాకు జనరల్గా నాకు ఫ్రెండ్స్కి మాత్రమే తెలిసినవి. అంటే నేను యాక్చువల్గా నేను ఎలూఫ్, నేను నెవర్ మిక్స్ విత్ ఎనీబడి, నేను ఐ స్టే అలోన్, నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువ. నాకు క్లోజ్ మ్యాటర్స్ నాకు జరిగినటువంటి చాలా దగ్గర విషయాలని కూడా చెప్పాడు. ఎలా జరిగింది ఇది? ద బ్యాగ్ ఆఫ్ బుక్స్, వైఫ్స్ డెత్, బ్రదర్స్ ఇన్సానిటీ, ఈ 3 కూడా చెప్పాడంటే వాళ్ళ తండ్రి వాళ్ళ బ్రదర్ యొక్క ఇన్సానిటీ, దట్ మీన్స్ మతిస్థిమితం లేకపోవడం, అలాగే వాళ్ళ వైఫ్ డెత్ గురించి, అతని ఏ పుస్తకాలు చదువుతాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. ద ఓన్లీ మిస్టేక్ వాజ్ అబౌట్ హిస్ హ్యావింగ్ గాన్ టు రాంచీ. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాంచీ వెళ్ళడం అనేటువంటిది నాకు కోయిన్సైడ్ అవ్వట్లేదు. నేను రాంచీ వెళ్ళడం 3 బాగానే చెప్పాడు, రాంచీ వెళ్ళడం అనేటిదే నాకు తెలియట్లేదు. నాట్ ఏ మిస్టేక్, ఏ డెలిబరేట్ లై. అది ఖచ్చితంగా సీరియస్ లై, deliberate lie. In 58, during the pujas, he was in Kanpur at his friend Haridas Bakchi's place. నాకు బాగా గుర్తు, 58లో నేను పూజ, అంటే దుర్గా నవరాత్రులు అవుతాయి కదా, దుర్గా పూజ కాన్పూర్ వెళ్ళాను. అక్కడ హరిదాస్ ఫ్రెండ్ అని ఉన్నాడు కాన్పూర్లో, అతని ఇంట్లో ఉన్నాను. ఆల్ బిపిన్ బాబు హ్యాడ్ టు డూ వాజ్ రైట్ టు నో, దేర్ వాజ్ నో వే ఆఫ్ రైటింగ్ టు హరిదాస్. హ్యాడ్ టు, మళ్ళీ ఇక్కడ హ్యాడ్ టు యూజ్ చేసే చూసారా? ఆల్ బిపిన్ బాబు హ్యాడ్ టు డూ. ఇప్పుడు బిపిన్ బాబు చేయవలసింది ఏమిటి అంటే, హ్యాడ్ టు డూ చేయవలసింది ఏమిటి అంటే వాజ్ టు రైట్ టు, ఏదో రాయాలి, లెటర్ రాయాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు కదా, లెటర్సే. దెర్ వాజ్ నో వే ఆఫ్ రైటింగ్ టు హరిదాస్. బిపిన్ బాబు suddenly remembered that Haridas had left with his wife for Japan some weeks ago and he didn't have his address. కొన్ని రోజుల క్రితమే జపాన్ ఆయన వెళ్ళడం జరిగింది, అంచేత ఆయన అడ్రస్ కూడా ఆయన దగ్గర లేదు, ఇప్పుడు ఉత్తరం రాసిన సుఖం లేదు, ఇప్పుడు ఏమిటి చేయాలనుకున్నాడు. బట్ వేర్ వాజ్ ద నీడ్ ఫర్ ద ప్రూఫ్? హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఫుల్లీ అవేర్ దట్ హీ హ్యాడెంట్ బీన్ టు రాంచీ. నాకు పక్కాగా తెలుసు రాంచీ నేను వెళ్ళలేదు, కానీ నేను వెళ్ళాను అనడానికి సాక్ష్యం అయితే ఆయన దగ్గర దొరుకుతుంది.
ఆ సాక్ష్యం కావాలంటే రాంచీ వెళ్ళానన్న సంగతి తెలియాలి అంటే ఆయనతో నేను కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నాడు. అండ్ దట్ వాజ్ దట్ ద రివర్ బ్రీజ్ వాజ్ బ్రేసింగ్. ఈ గంగానది నుంచి వెళ్తున్నాడా, ఆ గంగానది నుంచి చక్కటి చల్లటి గాలి చక్కగా తగులుతోంది. అండ్ యట్ ఏ సైట్ ఆఫ్ డిస్కంఫర్ట్ లింగర్డ్ ఇన్ బిపిన్ బాబుస్ మైండ్. చక్కటి చల్లటి గాలి వేస్తున్నా సరే భౌతికంగా శారీరకంగా మంచి హాయిగా ఉన్నప్పటికీ కూడా మైండ్లో మాత్రం ఈ అనుమానం అనేది దొల్చేస్తుంది. అలాగ లింగర్డ్ అలాగ నాంచి బుర్ర డిస్కంఫర్ట్నెస్ పెరిగిపోతుంది. అరౌండ్ హేస్టింగ్స్ బిపిన్ బాబు డిసైడెడ్ టు రోల్ అప్ హిజ్ ట్రౌజర్స్ అండ్ టేక్ ఏ లుక్ అట్ హిజ్ రైట్ నీ. అవన్నీ చూసుకుంటూ అవన్నీ హేస్టింగ్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళా ప్యాంట్ అలా ట్రౌజర్ పైకెత్తాడు. ఈ ట్రౌజర్ని పైకెత్తి ఇట్లా రైట్ని కుడి మోకాలని చూసుకున్నాడు. దెర్ వాజ్ ద మార్క్ ఆఫ్ ఎన్ ఓల్డ్ ఇంచ్ లాంగ్ కట్. దాని మీద ఒక ఇంచి లాంగ్లో ఉన్నటువంటి ఒక గాయం మచ్చ ఉంది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు టెల్ వెన్ ద ఇంజరీ హ్యాడ్ అక్కర్డ్. కానీ ఆ ఇంజరీ ఎప్పుడు జరిగిందనేటువంటిది చెప్పడం చాలా చాలా కష్టం. దట్ ఈస్ ఇంపాసిబుల్. Had he never had a fall as a boy and cut his knee. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇప్పుడు పడిపోలేదు, అతని మోకాలు కూడా దెబ్బ తగలలేదు. He tried to recall such an incident but could not. ఇప్పుడు ఈ గాయం తగిలిందబ్బా అని ఆలోచించాడు, కానీ అది ఎప్పటికీ తనకి గుర్తు రావట్లేదు, చాలా కష్టమైపోయింది. ద బిపిన్ బాబు సడన్లీ థాట్ ఆఫ్ ది దినేష్ ముఖర్జీ. The man had said that Dinesh was in Ranchi at that same time. The best thing surely would be to ask him. He lived quite near. మరి కాన్పూర్లో ఉన్న ఆయన గురించి ఫోన్ చేద్దామంటే జపాన్ వెళ్ళిపోయాడు, ఆయన అడ్రస్ లేదు. ఇప్పుడు ఏమిటి చేయాలి, నాకు ఎలా దొరుకుతుంది సాక్ష్యం? ఇప్పుడు నేనేం చేయాలి? దినేష్, రాంచీలో దినేష్ ఉన్నాడు, అతను ఫోన్ చేస్తాను, అతను అడిగి తెలుసుకుంటాను. ఇన్ Benandan Street, what about going right now? But then, if he had really never been to Ranchi, what would Dinesh think if Bipin Babu asked for confirmation? He would probably conclude Bipin Babu was going nuts. No, it would be ridiculous to ask him. He would probably conclude Bipin Babu was going nuts. Going nuts means చాలా మెంటల్ ఎక్కిపోతుంది అతనికి. దట్ మీన్స్ ఒక రకమైనటువంటి పిచ్చెక్కి. గోయింగ్ నట్స్ మీన్స్ ఇట్స్ ఇడియం. గోయింగ్ నట్స్ మీన్స్ మతి బుర్ర తిరిగిపోతుంది అన్నమాట. ఈ వాజ్ గోయింగ్ నట్స్. నో, ఇట్ వుడ్ బి రిడిక్యులస్ టు ఆస్క్ హిమ్. అతన్ని అడుగుదామా దినేష్ని, నేను వచ్చానా ఏమిటి, రాంచీలో ఉన్నానా పలానా సంవత్సరం, లేక మీ ఇంటికి రాంచీలో తిరిగానా అని అతను అడుగుదాం అనుకున్నాడు. కానీ పెద్ద హాస్యాస్పదంగా ఉంటుంది, ఏంటి ఈ విషయం మళ్ళీ నన్ను అడగడం ఏమిటి అనుకున్నాడు. అండ్ న్యూ హౌ రూత్లెస్ దినేష్ సర్కాజం కుడ్ బి. ఎందుకంటే ఈ దినేష్కి వెటకారం ఎక్కువ, సర్కాజం. అడిగాడు, ఏమిటి సంగతి, ఏంటి ఎలా అడుగుతున్నావు అని వేలాకులం కూడా చేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు. సిప్పింగ్ ఏ కూల్ డ్రింక్ ఇన్ హిజ్ ఎయిర్ కండిషన్ లివింగ్ రూమ్, బిపిన్ బాబు ఫెల్ట్ అట్ ఈజ్ అగైన్. కానీ ఎందుకో అలా కూల్ డ్రింక్ తాగుతూ ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండి తాగుతూ ఎందుకో కొంచెం ఒక ఈజ్ ఫీల్ అయ్యాడు. సచ్ ఎ న్యూసెన్స్ జస్ట్ బికాస్ దే హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. They go about getting into the other people's head. చూడండి గడియం. సో దే గో అబౌట్ గెటింగ్ ఇన్ టు అదర్ పీపుల్స్ హెడ్. ఏంటి న్యూసెన్స్? సచ్ ఎ న్యూసెన్స్ జస్ట్ బికాస్ దే హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. ఏం చేయడానికి ఇంకేం లేదు. దే గో అబౌట్ గెటింగ్ ఇన్ టు అదర్ పీపుల్స్ హెడ్. ఇతర విషయాలను తలదొరచడం అనేటువంటిది అంతకంటే న్యూసెన్స్ మరొకటి లేదు. చూడండి, గెటింగ్ ఇన్ టు అదర్ పీపుల్స్ హెడ్, దట్ మీన్స్ ఇన్ఫైరింగ్ విత్ అండ్ అన్నాయింగ్ పీపుల్. ఇతర విషయాల్లో తలదూర్చుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఇది ఒక ఇడియం అన్నమాట. గెటింగ్ ఇన్ టు అదర్స్ హెయిర్, అదర్ పీపుల్స్ హెయిర్. ఆఫ్టర్ డిన్నర్, స్నగ్లింగ్ ఇన్ బెడ్ విత్ వన్ ఆఫ్ ది న్యూ థ్రిల్లర్స్, బిపిన్ బాబు ఫర్గాట్ ఆల్ అబౌట్ ది మ్యాన్ ఇన్ న్యూ మార్కెట్. పుస్తకం చదవడం మొదలెట్టాడు. థ్రిల్లర్ పుస్తకం చదువుతుంటే మొత్తం ఆ మనిషి గురించి ఎవడో ఉదయం కనిపించాడు కదా, వాడి గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఆ పుస్తకాలను నిమగ్నం అయిపోయి. నెక్స్ట్ డే
In the office, Bipin Babu noticed that with every passing hour, the previous day's encounter was occupying more and more of his mind. If the man knew so much about Bipin Babu, how could he make such a mistake about the Ranchi trip? కానీ మన్నాడు లేచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళా అదే పదే పదే గుర్తొస్తుంది. ఏమిటి అతను అడగడం, రాంచి వెళ్ళడం, ఏంటిది, నేను ఇంత ఇంత నాకు మెమరీ పవర్ ఉంది కదా, నేను ఎలా మర్చిపోతాను, ఎవడు ఎలాగా అని బాగా అవి పదే పదే గుర్తొస్తాం. జస్ట్ బిఫోర్ లంచ్ బిపిన్ బాబు డిసైడెడ్ టు డ్రింక్ అప్ దినేష్ ముఖర్జీకి ఎట్టగలి ఫోన్ చేశాడు. ఇట్ వాజ్ బెటర్ టు సెటిల్ ద క్వశ్చన్ ఓవర్ ద ఫోన్. వాడు సర్కాస్టిక్ ఫెలో, ఎవడు, దినేష్ ముఖర్జీ వెటకారాలు ఆడతాడు, కానీ తప్పదు, మన డౌట్ దొలిచేస్తోంది కదా, తేల్ ఫోన్ అనుకున్నాను. అట్లీస్ట్ ఇట్ వాజ్ బెటర్ టు సెటిల్ ద క్వశ్చన్ ఓవర్ ద ఫోన్లోనే మాట్లాడేది సరిపోతుంది, ఏదో చేద్దాంలే. అట్లీస్ట్ ద ఎంబ్రాస్మెంట్ ఆన్ హిజ్ ఫేస్ వుడ్ నాట్ షో. వాడు ఫోన్లో మాట్లాడామనుకో, ఫోన్లోనే కదా మాట్లాడతాం, వాడు ఎంత వెటకారం ఆడతాం, మొహం కనబడదు కదా, మనం పెద్దగా దాని గురించి ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఫోన్లో మాట్లాడిస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. 235616. Bipin Babu dialed the number. Hello, is that Dinesh? This is Bipin here. Well, what is the news? I just wanted to find out if you recalled an incident which took place in 58. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను అనుకున్నాయా, 1958లోని ఒక ఇన్సిడెంట్ గురించి నీకు ఏమైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు. 58? వాట్ ఇన్సిడెంట్? Were you in Kolkata right now through that year? Were you in Kolkata right through that year? That's the first thing I have got to know. ఫస్ట్ థింగ్ నేనేమో తెలుసుకోవాలనుకుంటున్నానంటే, నువ్వు లాస్ట్ ఇయర్ 1958లో నువ్వు కలకత్తాలో ఉన్నావా లేదా? వెయిట్ జస్ట్ ఎ మినిట్. 58? జస్ట్ లెట్ మీ చెక్ మై డైరీ. ఒకసారి నా డైరీ చూసుకుంటానుండు, నా డైరీ చూసుకుంటా. ఫర్ ఎ మినిట్ there was a silence. Bipin Babu could feel that his heartbeat had gone up. డైరీ చూసి గ్యాప్ ఇచ్చాడు కదా, టెన్షన్ పెరిగిపోతుంది. ఇలా ఈలోపు బిపిన్ బాడు డైరీ చూసేలోపు వీటి దగ్గర టెన్షన్ పెరిగిపోతుంది, ఆన్సర్ రావట్లేదు వెంటనే. హీ వాజ్ స్వెటింగ్ ఎ లిటిల్. ఇంకా చెప్పాలంటే కొంచెం చెమట కూడా పట్టింది. హలో అన్నాడు. ఎస్, ఐ హ్యావ్ గాట్ ఇట్. ఐ హ్యాడ్ బీన్ అవుట్ ట్వైస్. నేను అప్పుడు ఆ సంవత్సరంలో 2 సార్లు బయటికి వెళ్ళాను. వేర్? వన్స్ ఇన్ ఫిబ్రవరి నియర్ బై టు కృష్ణానగర్ టు ఏ నెవ్యూస్ వెడ్డింగ్. ఒకటి ఏమిటంటే ఫిబ్రవరిలో కృష్ణానగర్ వెళ్ళాను, నెవ్యూస్ వెడ్డింగ్. అండ్ దెన్ బట్ యూ వుడ్ నో అబౌట్ దిస్ వన్, ద ట్రిప్ టు రాంచీ. యు ఆర్ దేర్ టూ, దట్స్ ఆల్. బట్ వాట్స్ ఆల్ దిస్ స్లూటింగ్ అబౌట్? స్లూటింగ్ అంటే ఇంట్రాగేషన్, అంటే ఇన్వెస్టిగేషన్. ఎవరికి ఫోన్ చేశాడని చెప్పుకున్నాం మన ఇతను, ఎవరితను పేరేం పేరు? దినేష్ ముఖర్జీను ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పాడు కదా రాంచీలో. ఈ స్ట్రేంజర్ వచ్చి, ఆ ఇంట్రోడర్ వచ్చి, మీ ఇద్దరు వచ్చారండి, కావాలంటే అతను అడిగానంటే అండ్ కన్ఫర్మేషన్ కోసం దినేష్కి ఫోన్ చేశాడు. దినేష్ ఏమో వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నాడు కదా, దినేష్ ముఖర్జీ ఏమో వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నాడు, ఈయన బంగ్లాలో ఉన్నాడు అని చెప్పాడు కదా ఇంట్రోడర్. దానికోసం కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి అతను ఫోన్ చేశాడు. వాడు ఏమిటి చేశాడు, పిడుగులాగా చెప్పాడు. ఏమిటి, రాంచీ వెళ్ళాను, నువ్వు కూడా అప్పుడు నాతో పాటు వచ్చావు అని చెప్పేసరికల్లా ఇక్కడ ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. యు ఆర్ దేర్ టు, దట్స్ ఆల్. బట్ వాట్ ఆల్ దిస్ స్లూతింగ్ అబౌట్? ఈ స్లూతింగ్ అంటే ఏంటి, ఎందుకు ఈ ఇన్వెస్టిగేషను, నువ్వు ఎందుకు ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. No, I just wanted to. Anyway, thanks. Bipin Babu slammed the receiver down and gripped his hand with his hands. ఒక్కసారి మైండ్ అంతా కూడా, బుర్రంతా కూడా, ఈజ్ హెడ్ జస్ట్ స్పిన్డ్. ఎందుకంటే దినేష్ ముఖర్జీ అనేది ఒక విట్నెస్. ఎందుకంటే వాడు చెప్పాడు ఇంట్రోడర్, నువ్వు దినేష్ ముఖర్జీ వచ్చారండి అనేసరికి దినేష్ ముఖర్జీని ఫోన్ చేశారు. వాడు ఏమన్నాడు, కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒరే బాబు, నేను రాంచీ వెళ్ళాను, నువ్వు రాంచీ వచ్చావు, మనం వెళ్ళడం జరిగింది 1958లో. డైరీ చూసి చెప్తున్నాను, డైరీ చూసి మరీ చెప్పాడు కదా. ఎక్కమో ఇంత మెమరీ పవర్ ఉంది నాకు.
నాకేమిటి ఇలా మర్చిపోయాను అని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి బాధ పెరిగిపోయింది బిపిన్ చౌదరికి. స్లామ్డ్ ది రిసీవర్ డౌన్, ఒక్కసారి ఫోన్ దబేలమై పెట్టేసి గ్రిప్డ్ హిజ్ హెడ్, ఒక్కసారి బుర్రలా పట్టుకున్న 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. ఫ్యాల్ట్ హిజ్ హెడ్ స్విమ్మింగ్, ఆ బుర్ర గింగిరాలు తిరుగుతోంది. ఏ చిల్ సీమ్ టు స్ప్రెడ్ ఓవర్ హిజ్ బాడీ, ఒక్కసారి వెళ్ళినంతా చల్లబడిపోయినట్టు అయిపోయింది. ఒక్కసారి బీపీ డౌన్ అయిపోయింది అన్నమాట. దేర్ వో శాండ్విచెస్ ఇన్ ఈజ్ టిఫిన్ బాక్స్. ఇదేమిటిది, ఎంత మాట అనేసాడు. నేను రాంచీ వెళ్ళలేదంటే వెళ్ళానని చెబుతున్నాడు ఏమిటి ఇతను. వీడు కూడా వాడంటే నేను చెప్పినప్పుడు నేను వెళ్ళలేదని చెప్పేశాను, వీడు ఫోన్లో కన్ఫర్మేషన్ చెప్పేశాడు. వీడు నువ్వు కూడా వచ్చామని చెప్పాడు. నీకు ఏంటి నాకు గుర్తు రావట్లేదు అని ఒళ్ళంతా చల్లబడిపోయి మనిషి ఒక్కసారి కొప్పగొలిపాడు. దెర్ వర్ శాండ్విచెస్ ఇన్ ఈ టిఫిన్ బాక్స్ బట్ హీ డిడ్ంట్ ఈట్ దెమ్. అక్కడ టిఫిన్ బాక్స్లో శాండ్విచెస్ ఉన్నాయి, కానీ అతను తినడానికి ఇష్టపడలేదు, తినలేదు. హీ హ్యాడ్ లాస్ట్ హిస్ ఎపిటైట్. ఎపిటైట్ మీన్స్ ఎపిటైట్ అంటే ఆకలి పూర్తిగా పోయింది. ఎందుకంటే మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది. మొత్తం ఏం చేస్తా, హిజ్ హెడ్ వాజ్ స్పిన్నింగ్ అండ్ స్విమ్మింగ్. రీల్డ్, ఇవన్నీ సినోనిమ్స్ చూసారా. రీల్డ్ మీన్స్ ఈ గాట్ కన్ఫ్యూజన్ అన్నమాట. బుర్ర అంతా తిరిగిపోతుంది. హిజ్ హెడ్ వాజ్ స్పిన్నింగ్. ఇదేమిటి ఎంత మెమరీ లాస్ వచ్చిందో నాకు, ఇదేంటి ఇలా అయింది నాకు అని చాలా